Hello my beautiful ladies, welcome back to my channel. This is Navya. I know meeku ee makeup look చూసి bore కొట్టేసి ఉంటది because I'm filming all videos like 4-5. I didn't even count all the videos on the same day. So this is going to be the last video that I'm shooting today. In this video I will be showing how to remove your makeup by double cleansing. So we are going to learn about double cleansing today. So let's get started. ఇంతకు ముందు కూడా మేకప్ రిమూవింగ్ మీద వీడియో చేశాను. ఐ లీవ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, డూ గో వాచ్ ఇట్. అది బిగినర్స్ ఫ్రెండ్లీ లాగా. ఐ యూస్ టు రిమూవ్ మేకప్ విత్ మై మేకప్ వైప్స్. దిస్ వన్ ఈస్ ఫ్రమ్ న్యూట్రోజినా. ఐ థాట్ దాట్ వాస్ ద ఈజియెస్ట్ వే. కానీ డబుల్ క్లెన్జింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చేయడం. ఇట్స్ జస్ట్ మీరు వైప్స్తో ఎలా క్లీన్ చేస్తారో దాన్ని క్లెన్జింగ్ ఆయిల్ అన్నా క్లెన్జింగ్ బామ్తో అయినా క్లీన్ చేయాలి. సో బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ క్లెన్జన్ ప్రోడక్ట్తో ఏదైనా క్లీన్ చేసి దాని తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేయాలి. దట్ మీన్స్ యూఆర్ క్లెన్జింగ్ యువర్ ఫేస్ 2 times అనమాట. సో బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ టైం క్లెన్స్ చేసినప్పుడు ఎక్కడైనా మేకప్ మిగిలిపోతే మీరు సెకండ్ టైం క్లెన్స్ చేసినప్పుడు కంప్లీట్గా పోతుంది. సో దట్ మీన్స్ యువర్ స్కిన్ విల్ బీ సూపర్ క్లీన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ మేకప్ అనమాట. సో ఐ హ్యావ్ 2 క్లెన్జింగ్ ప్రోడక్ట్స్ విత్ మీ. ఒకటేమో ఇది బాడీ షాప్ నుంచి క్యామమైల్. ఇది క్లెన్జింగ్ బామ్ అనమాట. ఇట్లా బామ్ లాగా ఉంటుంది. బట్ వన్స్ యూ టేక్ ఇట్ like this and rub it in your fingers, it becomes like an oil. Did you see? Inni meer face meeda rub chesi tiyali. But today we are not going to use this one. We are going to use this DH cleansing oil. This one is the best cleansing product అని చెప్పొచ్చు. ఇది ఆయిల్ బ్లేస్గా ఉంటుంది అండ్ దిస్ ఆల్సో గాట్ ఫ్యూ అవార్డ్స్ అనుకుంటా. సో ఐ వాస్ డెస్పరేట్ టు ట్రై దిస్ అవుట్. నేను కాస్ట్కోలో సమ్ సేల్ ఉన్నప్పుడు తీసుకున్నా. ఐ థింక్ దిస్ వన్ వాజ్ $27 బిఫోర్ సేల్ అండ్ నేను సేల్లో తక్కువ తీసుకున్నా. ఐ డోంట్ రిమెంబర్. బట్ ఇట్స్ అ స్టీల్ గైస్. ఇంత పెద్ద బాటిల్లో వస్తుంది అండ్ యూ ఓన్లీ నీడ్ 1 pump టు గో. సో ఇట్స్ లైక్ దిస్ లిక్విడీ, లైక్ ఆయిల్ లాంటి టెక్స్చర్లో ఉంటుంది. అండ్ జస్ట్ రబ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫేస్ మీద ఆయిల్ని ఇట్లా రబ్ చేసేయండి. దట్ రిమూవ్స్ ఆల్ ద మేకప్ యూ హ్యావ్. లుక్, మీకు మస్కారా ఉంటే యూ జస్ట్ కళ్ళు మూసుకొని స్లోగా ఇట్లా అనేయండి. జస్ట్ వెయిట్ ఫర్ 1 second or 2 seconds. జస్ట్ రబ్ ఇట్ అండ్ దట్స్ గుడ్ టు గో. ఇట్ కంప్లీట్లీ రిమూవ్డ్ మై మేకప్ అండ్ నౌ ఐ విల్ క్లీన్ దిస్ అవుట్. మీరు ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు, బట్ నేను జస్ట్ టిష్యూతో క్లీన్ చేస్తున్నాను. Just to show you guys, it takes off everything ani. Just look. Can you see my clean face? This took off everything guys, like everything. This is really great product. You see? సో దాంతో క్లీన్ చేసిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయి ఉంటుంది మేకప్ ఎక్కడో. సో అందుకని డబుల్ క్లెన్జింగ్ చేస్తాం అనమాట, జస్ట్ టు మేక్ ష్యూర్. సో ఐఎమ్ యూజింగ్ దిస్ అల్ట్రా జెంటిల్ హైడ్రేటింగ్ క్లెన్జర్. జస్ట్ టేకింగ్ దిస్ ఆఫ్ అండ్ రబ్ ఆల్ యువర్ ఫేస్. సో ఇదే డబుల్ క్లెన్జింగ్ అనమాట. జస్ట్ ఇగ్నోర్ ద సౌండ్స్ అన్వి ఈజ్ మేకింగ్. షీఈస్ ప్లేయింగ్, కింద ఆడుతుంది తను. సో జస్ట్ ఇగ్నోర్ ఆల్ ద సౌండ్స్. Just wash it off like you regularly wash your face. Makeup మొత్తం పోయింది. There is no trace of makeup on my face. It's that easy guys. సో మీకు ప్లాస్టిక్ లాంటివి యూజ్ చేయడం ఇష్టం లేకపోతే పేపర్స్ని వేస్ట్ చేయడం ఇష్టం లేకపోతే యూ కెన్ డెఫినెట్లీ షిఫ్ట్ ఫ్రమ్ వైప్స్ టు క్లెన్జింగ్ బామ్స్ ఆర్ క్లెన్జింగ్ ఆయిల్స్, విచ్ ఈస్ గ్రేట్. ఇప్పుడు నేను చూపించిన 2 ప్రోడక్ట్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. దెర్ ఆర్ సో మెనీ అదర్ ప్రోడక్ట్స్ విచ్ రిమూవ్స్ ద మేకప్ రియలీ గుడ్. కానీ నేను ఈ 2 వాడుతున్నాను. ఈ క్లెన్జింగ్ ప్రోడక్ట్స్ కానీ వైప్స్ కానీ మీరు ఐ లోపల పెట్టకండి. ఈ కాజల్ లాంటివి రిమూవ్ చేయడానికి ఇవి యూజ్ చేయకండి. మిసెలర్ వాటర్స్ అని ఉంటాయి, గార్నియర్ మిసెలర్ వాటర్ కానీ బయోడర్మా మిసెలర్ వాటర్స్ కానీ దొరుకుతాయి. ఆ వాటితోని మీరు కాజల్ లాంటివి వాటి రిమూవ్ చేయండి. లేకపోతే టేక్ అన్ ఇయర్ బడ్ అండ్ వాటర్లో పెట్టేసి దాన్ని ఇయర్ బడ్తో రిమూవ్ చేయండి. అంతేగాని ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ ఐ లోపల పెట్టకండి, విచ్ ఇస్ నాట్ గుడ్.
సో విచ్ ఇస్ ఆల్సో నాట్ రికమెండెడ్. ఇది ఓన్లీ ఫేస్ మేకప్ తీయడానికి మాత్రమే ఈ క్లెన్జింగ్ ఆయిల్స్ కానీ వైప్స్ కానీ కూడా. ఇట్స్ నాట్ టు రిమూవ్ కంట్లో పెట్టి మరి తీయకూడదు. సో దట్స్ అ జెంటల్ రిమైండర్ ఫర్ యూ గైస్. ఎందుకంటే చాలామంది కాజల్ని కూడా అలాగే తీస్తారు. షుడ్ నాట్ డూ దట్. యూజ్ మిసెలర్ వాటర్స్ ఆర్ యూ కెన్ యూజ్ అన్ ఇయర్ బడ్ విత్ వాటర్. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ బికాస్ most of you guys commit this mistake because even I used to do the same before. I hope you guys like this series of videos that I am making. నేను ఇలాగే రెగ్యులర్గా ఉండడానికి ట్రై చేస్తాను. I'll try my level best, but kids-తో I really can't guarantee. I hope you guys understand, and yeah, that's it guys. Like, share and subscribe to my channel for more such videos, and I will see you in my next video. Bye.